హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ 5814. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో అయితే సండే రోజు తీసింది. సండే అయితే చికెన్ చేసి పలావ్ అయితే చేశాను. ఇది మార్నింగ్ కర్రీ చేసింది. మార్నింగ్ అయితే తినేసా. ఇది నైట్కి అయితే మిగిలింది. ఇంకొద్దిగా వైట్ రైస్ అయితే పెడతాను. దీంతో అయితే ఈరోజు గడిచిపోయిద్ది. నేనైతే ఈవినింగ్ 4:30 నుండి 7 వరకు నేనేం వర్క్ చేస్తానో మీకైతే చూపించబోతున్నాను. నేనైతే వర్క్ చేసుకుంటూ ఒక స్మాల్ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, స్టోరీ అయితే మొదలు పెట్టుతున్నాను. ఒక ఊరిలో అయితే రాములు అనే ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబం సాదా సీదా అయిన కుటుంబం. ఆ కుటుంబం అయితే పండగ వస్తుందని ఇల్లంతా అయితే శుభ్రం చేయటం మొదలుపెట్టారు. వేస్ట్ చెత్త, పేపర్సు, వేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవంతా ఒక రూమ్లో అయితే స్టోర్ చేశారు. అస్సలు పనికిరాని ఏమో పడేసి కొద్దిగా పనికి వచ్చే పేపర్స్ అలావి ఉంటాయి కదా, అవి చెత్త బండి వాడికైతే వేయటం జరిగింది. వారైతే ఆ ఇంటినైతే శుభ్రం చేసుకోవటం జరిగింది. ఇక పండగ రోజైతే రానే వచ్చింది. పండగ చాలా చక్కగా అయితే చేసుకున్నారు. ఇంకా యథావిధిగా అయితే వాళ్ళ జీవనం అయితే సాగిస్తున్నారు. ఇలా అవ్వంగా వాళ్ళ దగ్గర బంధువులో ఫంక్షన్ ఒకటి వచ్చింది. ఇక ఫంక్షన్కి వెళ్ళటానికైతే సిద్ధమయ్యారు. ఇంకా ఫంక్షన్కి వెళ్ళటానికి ఆడవారికి ఏమి అవసరం ఉంటుంది? మంచి బట్టలు, అలాగే నగలు అయితే వీరికి చాలా ముఖ్యము. ఇక నగలు పెట్టుకుందామని ఆడవారైతే నగల కోసం తీయటం జరిగింది. ఎంత చూసినా అయితే ఆశ్చర్యం, నగలైతే ఎక్కడా కనపడట్లేదు. ఇల్లంతా అయితే సోదా బాగా చేశారు. ప్రతి అణువు నెతికారు. నగలైతే ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా వారికైతే టెన్షన్ మొదలయ్యింది. రూపాయి జమేసుకొని కష్టపడి కొనుక్కున్న నగలవి. అవి కనపడకపోతే వాళ్ళ గుండెలు జారిపోయినట్టయ్యాయి. ఇక ఇప్పుడు చూద్దాం మనం, ఈ కాలంలో బంగారానికైతే ఎంత రేటు ఉంది. ఇంకా ఆ రోజుల్లో కూడా అలాగే ఉండేది కదా. ఇంట్లో నగ ఏమైందో వారికైతే అర్థం కాలేదు. ఇక ఏం చేయాలో దిక్కు తోచని స్థితి. ఇక దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే సంప్రదించారు. మా నగలైతే పోయాయి అని కంప్లైంట్ అయితే ఇచ్చారు. నగలు పోయాయని కుటుంబం అంతా బాధపడుతూనే ఉంది. ఇలా బాధపడుతూనే రోజులైతే గడిచిపోతున్నాయి. నగల జాడైతే అస్సలు దొరకటం లేదు. 2 రోజులకు ఒకసారి స్టేషన్కి వెళ్ళి అయితే మా నగలు దొరికాయా అని అడుగుతూనే ఉన్నారు. ఇలా అడగటం కొద్ది రోజుల వరకు చేస్తూనే ఉన్నారు. అడిగి వాళ్ళకి కూడా అలసట వచ్చి ఇంకా స్టేషన్కి వెళ్తాం అయితే ఆపివేశారు. ఈ కుటుంబం దగ్గర ఒక చెత్తబండి వాడైతే చెత్త కొన్నాడు కదండి పండక్కైతే. ఆ చెత్తవాడు కూడా బండిని లోడ్ చేద్దామని తన దగ్గర రూమ్లో ఉన్న చెత్తను మొత్తం అయితే బయటికి తీయటం జరిగింది. ఇక ఆ చెత్తనైతే కొద్దిగా అయితే ఆ చెత్తవాడైతే లోడ్ చేసుకోవటం జరిగింది. అలా చేస్తూ ఉండగా అతనికైతే ఒక పాత సంచి కనిపించింది. ఇదేంటి ఈ సంచి ఇంత బరువుగా ఉంది అననైతే ఆ చెత్తవాడైతే ఆ సంచిని తీసి చూడటం అయితే జరిగింది. ఆ సంచిలో అయితే నగలు కనిపించాయి. చెత్తవాడు ఒకేసారి చాలా ఆశ్చర్యపోయాడు. ఇక ఇంకొక చెత్తవాడైతే ఏం చేస్తారు మీరైతే కామెంట్ చేయండి. ఆ నగలు పట్టుకొని ఆ చెత్తవాడైతే ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాడు. స్టేషన్ దగ్గరికి వెళ్ళి పోలీసునికైతే ఆ చెత్తవాడైతే జరిగిన సంఘటన అయితే చెప్తున్నాడు. సార్, నేను చెత్త అమ్ముకుండేవాడిని. నేను చెత్తని ఎప్పుడో ఒక రూమ్లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఈరోజైతే నా చెత్తను అమ్మటానికి నేను నా స్టోరేజ్ని అయితే ఒక లారీలోకి అయితే ఎక్కిస్తున్నాను. ఇలా ఎక్కిస్తూ ఉండగా నాకైతే ఈ నగల సంచి అయితే కనిపించింది సార్.
వెంటనే నేనైతే మీ దగ్గరికి అయితే వచ్చేసాను. పోలీసులైతే చెత్తవాడిని అభినందించారు. ఇక నగలు పోయిన కుటుంబం అయితే వారికి గుర్తు వచ్చింది. వెంటనే అయితే నగలు పోయిన కుటుంబానికి పోలీసులు అయితే ఫోన్ చేయటం జరిగింది. వాళ్ళు హుటాహుటిగా పోలీస్ స్టేషన్కి అయితే వెంటనే అయితే వచ్చేసారు. ఆ నగల సంచిని ఓపెన్ చేసి అయితే చూశారు ఆ కుటుంబ సభ్యులు. ఇవి మా నగలే సార్, ఎక్కడ దొరికాయి సార్, చెప్పండి సార్ అని అడగటం మొదలుపెట్టారు. అప్పుడు పోలీసులు ఇలా సమాధానం చెప్తున్నారు. నాకు ఈ వ్యక్తి ఈ సంచి ఇవ్వటం జరిగింది. ఈయన చెత్త అమ్ముకునేవాడంట. నాకు ఈ నగలు దొరికాయి సార్ అంటూ నా స్టేషన్కి ఇప్పుడే తెచ్చి ఇచ్చారు. మీరు ఎప్పుడో నగలు పోయాయని కంప్లైంట్ ఇచ్చారు కదా, రికార్డులో చూస్తే మీ నేము చూసి మీకైతే ఫోన్ చేయటం జరిగింది. ఇవి అయితే మీ నగలే కదా? అవును సార్, అవును, ఇవి మా నగలే అంటూ చాలా సంతోషపడిపోతున్నారు. ఆ చెత్తవాడికి చాలా థ్యాంక్స్ అయ్యా, మా నగలు పోయాయని మేము ఎంతో దిగులు చెందుతున్నాము. నువ్వు మాకు నగలు తెచ్చిచ్చావు, చాలా సంతోషంగా ఉందయ్యా. నీ రుణం తీర్చలేము. నీకు ఈ నగల సంచి ఎలా దొరికిందయ్యా? నేను చెత్త అమ్ముకునేవాడిని సార్. నాకు ఈ చెత్తలో ఈ నగ దొరికింది సార్, ఈ నగల సంచి దొరికింది సార్. ఈరోజు నా చెత్తని లోడ్ చేస్తుంటే ఈ నగల సంచి బరువుగా ఉందని ఓపెన్ చేసి చూసా సార్. ఇందులో అయితే నగలు కనపడ్డాయి సార్. వెంటనే అయితే స్టేషన్లో అయితే నేను అప్పగించాను సార్. ఇది నా బాధ్యత సార్ అని ఆ చెత్తవాడైతే సమాధానం చెప్పటం జరిగింది. చూడండి, ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా? ఉన్నా చాలా తక్కువ. ఏమన్నా వస్తువు దొరికితే తిరిగి ఇవ్వటం కానీ, మనకెందుకు అని పోవటం కానీ చాలా తక్కువ. ఆ చెత్తవాడికి ధన్యవాదాలు చెప్పి ఆ కుటుంబం ఆ నగల సంచి పట్టుకొని ఇంటికైతే బయలుదేరి వెళ్ళింది. ఇంతకీ ఈ నగలు చెత్తవాడి దగ్గరికి ఎలా వెళ్ళాయో చెప్పలేదు కదా. ఈ కుటుంబం అయితే పండగకి ముందు కుంభమేళాకైతే వెళ్ళారు. అప్పుడు ఈ నగల సంచి అయితే వాళ్ళ స్టోరేజ్ రూములో అయితే పెట్టడం జరిగింది. వారు మర్చిపోయి చెత్త వేసేటప్పుడు మొత్తం ఆ సంచిని కూడా అయితే చెత్తవాడికి వేయటం జరిగింది. అలాగా ఆ నగల సంచి అయితే చెత్తవాడి దగ్గరికి చేరింది. చూసారా ఫ్రెండ్స్, మనం కష్టపడి సంపాదిస్తే ఎక్కడికి పోదు, తిరిగి మన దగ్గరకే వస్తుంది. ఈ నీతి కథ ద్వారా మనమైతే దాన్ని తెలుసుకోవటం చాలా ముఖ్యం. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి.